ప్రసాదం పులిహోరకు కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, చింతపండు, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, ఆవాలు, పల్లీలు, ఇంగువ, ఆయిల్. తయారు చేసే విధానం: ముందు చింతపండును ఒక 10 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి గుజ్జు తీసుకొని దీనిని ఒక గిన్నెలో చేతితో వడకట్టుకోవాలి. తరువాత ఈ చింతపండు రసాన్ని స్టవ్ పై పెట్టి మరిగాక అందులో 1 స్పూన్ ఆయిల్, కరివేపాకు, పసుపు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని మధ్యలోకి ఒక ఘాటు పెట్టుకొని అవి కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసి చింతపండు రసం బాగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇది బాగా చిక్కపడింది. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక కరివేపాకు వేసి ఇది గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే బాండిల్లో ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కరివేపాకు, పసుపు, చిటికెడు ఇంగువ వేసుకొని ఈ మిశ్రమాన్ని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు చల్లార్చిన అన్నంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును చిదుముకొని అన్నానికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా మరిగించి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.